ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లకు ఈ నెల 27న ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి ఓటు హక్కు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఈ నెల 27న ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో రిజిస్టర్డ్ ఓటర్లకు ఇది వర్తిస్తుందని, వారు ఓటు వేసేందుకు గాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ రోజున 27న ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అందువల్ల వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అలాగే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వారి ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆమె కోరారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిమిత్తం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ఆయా విద్యాసంస్థలు, కార్యాలయాల అధిపతులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు గాను పోలింగ్ రోజున స్థానిక సెలవు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు 27న స్థానిక సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు.